వెల్కమ్ టు టుడే 18 న్యూస్. చూస్తున్నాం కదా, గత 2 రోజుల నుండి ప్రవీణ్ పగడాల గారి మరణ వార్త వింటూనే ఉన్నాము. సో సికింద్రాబాద్ రాజమండ్రిలో యాక్సిడెంట్ అండ్ ప్రమాదవశాత్తు జరిగిందని కొంతమంది అంటున్నారు, కొంతమంది అనుమానాస్పద మృతి అంటున్నారు. సో ఇలా కొన్ని కథనాలు వింటూనే ఉన్నాం మనం. కానీ ఇప్పుడు ఇక్కడికి సికింద్రాబాద్ సెంట్ మార్క్స్ బాప్టిస్ట్ చర్చ్కి తీసుకొని వచ్చారు ఆయన పార్థివ దేహాన్ని. సో ఇక్కడ కొంతమంది అనేకమైన పాస్టర్స్, ఆయనకు సంబంధించిన బంధుమిత్రాదులు రావడం జరుగుతుంది. ఇక్కడ చాలా మంది ఉన్నారు, వాళ్ళని కూడా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో చూద్దాం రండి. పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి పార్థివ దేహం దగ్గర ఆ ప్లేస్ లో మనం ఉన్నాము. ఇక్కడ చాలా మంది, కొంతమంది పాస్టర్స్ కూడా ఉన్నారు. వాళ్ళ మాటల్లో మనం కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో రండి. సార్, పాస్టర్ పగడాల ప్రవీణ్ గారి గురించి చెప్పాలి అంటే మీ మాటల్లో మీరు ఏం చెప్తారు? పాస్టర్ పగడాల గారు ఒక ఆణిముత్యం. దేవుని యొక్క, భగవంతుని యొక్క ప్రేమను, వారి యొక్క భగవంతుని యొక్క కరుణను, వారి యొక్క నిత్య సహాయమును ప్రజలకు అందించి చేయూతనిచ్చినటువంటి ఒక దైవజనుడు. కానీ వారి యొక్క హఠాత్ మరణం క్రైస్తవ లోకాన్ని, మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరిని కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది అని చెప్పడంలో ఏమీ సందేహం లేదు. వారి యొక్క చిరస్మరణీయమైనటువంటి సేవలను బట్టి, వారి యొక్క మంచి వ్యక్తిత్వాన్ని బట్టి వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉన్నాం. దేవుడు వారి ఆత్మకు శాంతి కలిగించాలని ప్రార్థిస్తూ ఉన్నాం. అయితే ప్రభుత్వంలోకి మా యొక్క సంఘ సేవకులు మరియు క్రైస్తవ లోకమంతటి పక్షంగా సవినయంగా మనవి చేయునదేమనగా, క్రైస్తవ సంఘం శాంతియుత సంఘం, ప్రేమ, సహనం, సద్భావన కలిగి జీవించేటటువంటి సంఘం. ఇతరులకు సహాయం చేసి వారి యొక్క సేవల ద్వారా విద్యావంతులను చేసి మంచి వైద్యం అందించి సమాజాన్ని ఉన్నతమైన స్థాయిలో నిలపాలన్న ఉన్నత ఆశయం కలిగినటువంటి క్రైస్తవ్యం. మరి ఈ క్రైస్తవ్యంలో పనిచేస్తున్నటువంటి సంఘ కాపరులు, సంఘ సేవకులు, సంఘ నాయకులకు సరైన పరిరక్షణ కల్పించాలని నేను వారిని ప్రార్థిస్తూ ఉన్నాను. వీలైతే కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులోను మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వేర్వేరు రాష్ట్రాలు, తెలంగాణ ప్రభుత్వం కూడా శాసనసభలో ఒక బిల్లు ప్రవేశపెట్టాలని కూడా మేము ఒక రకమైన డిమాండ్ చేస్తూ ఉన్నాం. దయచేసి వీటిని పరిగణనలోకి తీసుకొని వీరి ఇలాంటి ఆణిముత్యాల్లాగా మంచి బోధకులు, పరమత సహనం కలిగినటువంటి వారు, సహాయం చేసేవారు, సంఘాన్ని, సమాజాన్ని ఉద్ధరించే ఉన్నత ఆశయాలు కలిగినటువంటి వ్యక్తులను ప్రభుత్వములు కాపాడుకొని వారిని అనేక విధాలుగా సహాయం చేస్తూ ఇంకా సమాజాన్ని ఉద్ధరించే దిశగా ప్రజలను కూడా పురికొల్పాలని, ప్రోత్సాహపరచాలని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. దిస్ ఈస్ ఈ చర్చికి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారికి ఉన్న సంబంధం గురించి. ఈ పాస్టర్లు లేక ఈ చర్చ్ సంఘం అంతటిది. ప్రతి పాస్టర్ గారు వస్తారు, ప్రతి విశ్వాసి వస్తారు, ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేస్తారు. వారి యొక్క సేవలన్నింటినీ లేక వారి బోధలన్నింటినీ కూడా విన్నటువంటి సంఘముగా ఈ సంఘం చేరవచ్చినటువంటి భక్తులందరూ కూడా వారికి శ్రద్ధాంజలి ఘటించడానికి వచ్చినారు. వారి యొక్క వ్యక్తిత్వాన్ని ప్రశంసిస్తూ ఉన్నారు. ఆ విధంగానే వారి యొక్క మరణం తీరని లోటని, దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. వారి వ్యక్తిగత జీవితం గురించి చెప్పాలంటే మీ మాటలు ఏం చెప్తారు? వారు ఒక ఆణిముత్యమని నేను ముందే తెలియజేశాను. వారు సమాజ సేవలో ప్రజలను ప్రోత్సాహపరుస్తూ వారికి మంచి జీవితం కలిగించాలన్నటువంటి ఒక ఆశావాది. వారి యొక్క బోధల ద్వారా వారు చేయూతనిచ్చే సమాజంలో కూడా అభ్యున్నతి ప్రదంలో నడిపింపబడాలని, ఎట్టకేలకు సమసమాజ సామ్రాజ్యం స్థాపించబడాలని, అదే దైవరాజ్యంగా గుర్తింపబడాలని, ప్రజల్లో ఉన్నటువంటి హింసాత్మకమైనటువంటి చర్యలు, ప్రతి విధమైనటువంటి చెడు నశింప చేయాలని తీవ్రంగా కృషి చేసినటువంటి ఒక కృషివలుడని, ధైర్యము కలిగినటువంటి ఒక ధీరశాలి అని నేను ఈ సమయంలో వారిని గురించి సాక్ష్యమిస్తూ. ఫైనల్ గా సార్, ఇది యాక్సిడెంట్ అనే అనుకుంటున్నారా మీరు? ఇది యాక్సిడెంటా, ప్రమాదమా, లేక ఇది సహజ మరణమా అన్నది దేవునికే తెలియను. కానీ వారి యొక్క ఫోన్ కాల్స్లో ఉన్నటువంటి మాటల్ని బట్టి, కొన్ని సమాచారాన్ని బట్టి చూస్తే వారికి చాలా థ్రెట్ ఉందని వారు తెలియజేసినటువంటి సమాచారం కూడా ఉంది. కాకపోతే ఇంత ఘోరంగా యాక్సిడెంట్లో మరణించడం అయితే కుదరదు. పెద్ద దెబ్బలున్నాయి,
తర్వాత తల పగిలి ఉంది, కన్ను పగిలి ఉంది, చెప్పు దెబ్బలున్నాయి. చాలా విషయాల్ని మనం గమనిస్తే మనకైతే తెలియదు. కానీ ఇది తప్పకుండా హత్య అనే క్రైస్తవ లోకం భావిస్తూ, దిగ్భ్రాంతిని గురిచేస్తూ ఇటువంటి చర్యలు, దుశ్చర్యలు ఎవరు కూడా పాల్పడకూడదని, పరమత సహనం కలిగి ఉండాలని, అందరూ సద్భావనతో జీవించాలని ఒక పిలుపునిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సార్. చూసాం కదా, ఇక్కడ కొంతమంది అయితే ఇది యాక్సిడెంట్ కాదు అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు తగిన న్యాయం చేయాలని. అంతవరకు చూస్తూనే ఉండండి టీవీ టుడే 18 న్యూస్.